మూషారాంబాగ్లో రెడ్ రోజ్ బేకరీ అనేటువంటిది నిన్న రాత్రి 3 గంటలకైతే అగ్ని ప్రమాదానికి గురైంది. ఇక్కడ మరి మీరు చూస్తున్నారు, ఇక్కడ విజువల్స్ లో మొత్తం కూడా కాలిపోయింది. అదేవిధంగా ఒక పక్క మనకి అంటే దీని వల్ల ట్రాఫిక్ కూడా జామ్ అనేది అయితే అవుతుంది. మరి దీనికి సంబంధించిన వాళ్ళు ఓనర్స్ ఇక్కడే మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? మొహమ్మద్ ఇస్మాయిల్. మీరేనా ఓనర్? ఏమైంది అసలు, ఎట్లా జరిగింది అగ్ని ప్రమాదం? షార్ట్ సర్క్యూట్ అయింది. అంటే ఎవరైనా ఉండేనా షాప్ లో ఈ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు? అప్పుడు ఎవరు లేవు, రాత్రి 3 o'clock ఇట్లా పని అయింది. ఎవరు చెప్పారు మరి మీకు? అంటే ఈ షాప్ లో ఎవరు లేరు కదా అప్పుడు అయినప్పుడు? కాల్ చేసిన, మాకు అన్నోన్ పర్సన్ కాల్ చేసిన, గూగుల్ మీద నంబర్ తీసుకొని మాకు కాల్ చేసిన, ఇట్లా ఇట్లా జరిగింది అని. మేము ఇక్కడ వచ్చి చూస్తే అన్ని మొత్తం కాలిపోయింది. అంటే రాత్రికి అంటే నైట్ అంతా కూడా మంటలు, తెల్లారు ఈ రోజు మార్నింగ్ వరకు కూడా అట్లా మంటలు అనేది అట్లానే అయితే వచ్చింది మేడం. ఇక్కడ 3 పని ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తా, ఇది 50 సంవత్సరం నుండి పాత బేకరీ ఉంది. ఇది 50 సంవత్సరం అయింది. రెడ్ రోజ్ చాలా ఫేమస్ ఉంది ఈ ఏరియాకి. ఆయన మొహమ్మద్ ఇస్మాయిల్ ప్రాపరేటర్. ఇంకొకటి ప్రాపరేటర్ ఉంది మొహమ్మద్ హుస్సేన్, ఆయన పేరు అజర్. ఆయన పెద్ద అన్నయ్య, ఆయన తమ్ముడు, నేను వాళ్ళు బావ. ఇది పొద్దునే 3 గంటలకి మెంట అయింది ఇక్కడ. आग लगने से उसके बाद जो है सो बाहर वाला कोई आदमी देख के हमारे को फ़ोन किया, उसके बाद फिर हम लोग आए यहाँ पर. जब तक आए तकरीबन पूरा जल गया था. అప్పటి వరకు మొత్తం మంట పట్టుకుంది. చాలా వచ్చి చూసే వరకు కూడా మంటలు అనేది ఇంకా ఎక్కువ అయింది. 2-3 ఫైర్ ఇంజిన్ కి పిలిచిన తర్వాత మొత్తం ఇక్కడ చాలా ఇట్లా అయింది. కానీ ఇప్పుడు నేను గవర్నమెంట్ నుంచి, అది తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంచెం సహాయం చేయండి ఇది. ఎందుకంటే చాలా చూడండి, మేము ఇట్లా చాలా లాస్ అయింది. మొత్తం ఉండొచ్చు మొత్తం 35-40 lakhs మొత్తం లాస్ అయింది. 35 లక్షలు ఉంది. ఇది 35 లక్షలు పోయింది. అది చాలా అది సీక్ అయిపోయింది. వాళ్ళు ప్రాపరేటర్ ఆయన తింటలేదు, ఏం తాగుతలేదు, నీళ్ళు కూడా తాగుతలేదు, తింటలేదు పొద్దు నుంచి. అట్లానే ఉంది, ఫాస్టింగ్ లో ఉంది. ఇప్పుడు చాలా ప్రాబ్లం, ప్రాణంకి ఏం కాలేదు, కానీ ఇది ప్రాపర్టీ మొత్తం పోయింది. చాలా పాత బేకరీ ఇది, 50 సంవత్సరం అయింది. ఆయన నాన్న మా మావయ్యది బేకరీ ఇది, 50 సంవత్సరం అయింది ఇప్పటి వరకు. చాలా ఫేమస్ ఈ రోడ్లో. చాలా ఎవరో ఇట్లా జరిగింది షార్ట్ సర్క్యూట్ నేను అనుకుంటున్నాను. ఇట్లాంటిది ఇంతకు ముందు గతంలో ఏమైనా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండిందా? ఇంకా ముందు ఇట్లాంటిది అయిందా? ఇంకా కానీ 2 ఏళ్ల ముందు అయింది. 2 సంవత్సరం అప్పుడు కూడా ఇలానేనా, లేకపోతే ఏదైనా చిన్నగా అయిపోయింది. అది చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంది, చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంది. కానీ ఇంత పెద్ద ఇప్పటి వరకు కాలేదు. ఒక్క చొక్కా కూడా షార్ట్ సర్క్యూట్ అయిందా ఆల్రెడీ ఒకసారి అంటున్నప్పుడు, మరి అలా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోలేదా? ఇప్పుడు కన్ఫర్మ్ లేవు, ఇది షార్ట్ సర్క్యూట్ అయింది, ఎవరైనా థీఫ్ వచ్చింది ఏమో మాకు కన్ఫర్మ్ లేవు. అంటే ఎవరైనా వచ్చి ఏమైనా కాలబెట్టారు అన్నట్టుగా అట్లాగే కూడా ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే కావాలనే చేశారు ఇదంతా, అనుమానం ఉంది. ఎందుకంటే ష్యూర్ చెప్పలేదు. మేము వచ్చిన వాడుకు మెంట అట్లానే ఉంది. షార్ట్ సర్క్యూట్ అయిందా, ఎవరైనా వేరే వాళ్ళు మన ఇక్కడ నుంచి పోతా వాళ్ళు అగ్గిపోయి అట్లా పెట్టిందా, అట్లా మంట వచ్చింది. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్లో ఏం చెప్పొద్దు. ష్యూర్ అది షార్ట్ సర్క్యూట్ అయింది, ఎవరు పెట్టింది అట్లా. అందుకోసం నేను ఎవరికి ఏం చెప్తలేదు. ఖాళీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంచెం మాకు సాయం చేస్తే ఏదైనా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ₹1 లక్ష 1000 రూపాయలు లేదు, ఇది లక్షల్లో 35 లక్షల ప్రాపర్టీ పోయింది మెంటలో. చాలా వాళ్ళు చూసిపోతుంది, ఎవరు ఏం. చాలా పాత బేకరీ మేడం, ఇది చాలా పాత, 50 సంవత్సరం అయింది ఇది బేకరీ పెట్టి. ఇప్పుడు దీని వల్ల బయట మనకి ట్రాఫిక్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అంటే నార్మల్ గా ముందు కూడా ఈ రోడ్ లో ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండేనా? ఇప్పుడు దీని వల్ల కూడా ఎప్పుడైనా నేను 20 సంవత్సరం నుంచి చూస్తున్నా, ట్రాఫిక్ ఎట్లానే ఉంది. ఈ సంవత్సరంలో ఇంకా తక్కువ అయింది. ఇప్పుడు ఈ రోడ్ ఎక్కువ అయింది. చూడండి మీరు, రోడ్లో ఏం మంట, ఇది ఏం అది లేదు, చెత్త లేదు, చెత్త మొత్తం జరిపేసిన మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. కానీ ఇది ఉంది కాదు, అది చూసి మెల్లగా పోతుంది. ఇది చూసుకొని మెల్లగా పోతుంది. ట్రాఫిక్ ఇన్సిడెంట్ చూసి మెల్లగా తీసుకుపోతుండ్రు బండిలు, అది దానికోసం ట్రాఫిక్ జామ్ అవుతుంది అంతే. ఇంకా మన గురించి చుట్టాలు, సొంత వాళ్ళు, ఫ్రెండ్స్ అన్ని మొత్తం వచ్చింది. అందరూ మొత్తం హెల్ప్ చేస్తుంది. మేము చాలా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం.
కానీ ఇది ఒకసారి గవర్నమెంట్కి మళ్ళీ ఒకసారి ఇంకొకటిసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే జనాబ్ బలాలా అహ్మద్ బిన్ బలాలా ఎంఐఎం ఇక్కడ ఉంది. ఇంకా మా సీఎంతో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం ఇది రెడ్ రోజ్ బేకరీ చాలా పాతగా ఉంది, అందుకోసం కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. మీరేమంటారండి? ఇది ఎప్పటిలో క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఇదంతా మళ్ళీ ఇదంతా కూడా ఎన్ని రోజులలో క్లియర్ అయిపోతుంది? 15 days అట్లా అవుతుంది మేడం. 15 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం అంతా కూడా మొత్తం డిజాస్టర్ గా కనిపిస్తుంది. ఇదంతా కూడా అంటే ఇదంతా కూలగొట్టేసి మళ్ళీ ఏమైనా కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలి, మళ్ళీ రినోవేట్ చేస్తాను మేడం. రీక్రియేట్ చేస్తారు. మళ్ళీ రినోవేట్ చేస్తాం. సో దీంట్లో ఏది మీకు యూస్ఫుల్ గా అయితే ఏది లేదు మొత్తానికి? దీంట్లో ఏది యూస్ఫుల్ లేవు, అన్ని చూసి డస్ట్లో వేయాలి, క్లియర్ చేసి మళ్ళీ రినోవేట్ చేయాలి, న్యూ ఫర్నిచర్ చేయాలి. ఇది మా చాలా పాత మేడం బేకరీ, నిజాం నుంచి ఉంది ఇప్పుడు. అందుకోసం నేను గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసినాను, కొంచెం జస్టిస్ చేయండి. జస్టిస్ చేస్తే కొంచెం వాళ్ళకి మా తమ్ముడికి హెల్ప్ అవుతుంది. అందుకోసం నేను ప్రతిగా ఒకసారి నేను క్షణంకి చెప్తున్నాను, అది కొంచెం గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం సహాయం చేస్తే, ఏదైనా సహాయం చేస్తే నేను థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. రైట్ అండి. ఇంకెవరైనా చెప్పదలుచుకున్నారా? ఎంతమంది అండి మీ స్టాఫ్? ఎంతమంది మొత్తం? మా స్టాఫ్ 8 members. 8 members. ఓకే. లాస్ట్ గా ఎవరు వెళ్ళారు ఇక్కడ అంటే క్లోజ్ చేసుకోండి? నిన్న రన్ అయిందా షాప్? నిన్న రన్నింగ్ గా ఉన్నాయి, మా 11 దాకా ఉన్నాయి. లాస్ట్ గా చివరిగా ఉన్న వాళ్ళు దీనికి జాగ్రత్తలు అన్ని ఏం తీసుకోలేదా? ఏమైనా ఎవరు తప్పులైనా ఉన్నాయా లేకపోతే? ఎవరు తప్పులేవు మేడం. మొత్తం సీసీ కెమెరాస్ కూడా ఉంది మేడం. సీసీ కెమెరాస్ లో కూడా చూస్తే సీసీ కెమెరాస్ పూరా మొత్తం మంటలు పోయింది. కానీ అప్పటి వరకు సీసీ కెమెరాస్ కూడా చూస్తే దానిలో ఏం వస్తలేదు, ఏం కనిపిస్తలేదు, షార్ట్ సర్క్యూట్ కనిపిస్తలేదు, ఎవరు వస్తుందా ఇక్కడ ఏదైనా మెంట పెట్టిందా ఏమో అర్థమవుతలేదు, తెలిసిపోతలేదు. మనం ఎట్లా ఎవరికి బ్లేమ్ చేయాలి అదే అర్థమవుతలేదు. ఇది చూసి ఎవరికి మొత్తం షాక్ అయిపోతుంది. వాళ్ళు ఆపరేటర్తో షాకే అయిపోయింది. పొద్దు నుంచి ఏం తింటలేదు, తాగుతలేదు, నీళ్ళు కూడా తాగుతలేదు. ఇస్తే చూడండి, 35 లక్షలు అంటే మజాక్ లేదు, ఇది జోక్ లేదు. 2-3 లక్షలు ఉంటే పర్వాలేదు, 35 లక్షలు ప్రాపర్టీ మొత్తం మెంటల్లో పోయింది. దాదాపు 60 కూడా ఉంటుంది ప్రాపర్టీ మొత్తం టోటల్ చూస్తే. వెళ్ళొచ్చు అక్కడ మొత్తం టోటల్ చూస్తే. ఎందుకంటే అందులో 4 డోర్ల ఫ్రిడ్జ్లో కూడా ఉండే, పెద్ద ఫ్రిడ్జ్ ఉండే, ఒక చుక్క లేకుండా మొత్తం ఖరాబ్ అయిపోయింది మంటల. సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మలక్పేట పరిధిలో మూసారాం బాగ్ చౌరస్తాలోని రెడ్ రోజ్ బేకరీలో అగ్ని ప్రమాదం జరిగింది. బేకరీ వద్ద భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు మలక్పేట పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందుకున్న సిబ్బంది 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక ట్రాఫిక్ అనేది అయితే దాదాపు 1 year నుంచి కొంత తగ్గిందని చెప్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్ చేసే పనుల్లో అయితే ఉన్నారు. దాదాపు ఒక 15 రోజుల పాటు కూడా ఈ పని అయితే ఇంకా పెండింగ్ లో ఉంది. దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, రెనోవేట్ చేయాలని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మొత్తం కూడా కాలిపోయింది. దాదాపుగా 35 లక్షల ఉన్నటువంటి 35 లక్షలుగా నష్టపోయామని చెప్తున్నారు. ఇదంతా సామాగ్రి కూడా ఒక 35 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా కూడా ఇదంతా చూసుకుంటే ఈ స్థలం కావచ్చు, అదంతా ఏదైతే షెడ్ ఉంది కావచ్చు, అదంతా కావచ్చు, దాదాపు ఇంకో 30 లక్షలు వేసుకుంటే 60 లక్షలు మాల్ కావచ్చు, మొత్తంగా కూడా నష్టపోయామని చెప్తున్నారు. అదేవిధంగా దీనివల్ల ట్రాఫిక్ అయితే మేము ఎటువంటి ఇబ్బంది అయితే గురి చేయట్లేదని అంటున్నారు. నార్మల్గా ఈ ట్రాఫిక్ అనేది ఈ మెట్రో అయినప్పటి నుంచి కూడా కొంత తగ్గిందని కూడా చెప్తున్నారు. మనకు చూసుకుంటే కనుక కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బందులకు గురవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వీళ్ళ ఏదైతే కాలిపోయినటువంటి ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళ సామాగ్రి కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, అదంతా కూడా వాళ్ళ షాప్ సైడ్ జరిపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా ఇంకా కూడా షాప్లో ఉన్నటువంటి ఓనర్సే కావచ్చు, కొంత అంటే ఇది ఏదైతే దాదాపు 60 లక్షల నష్టం జరిగిందో వాళ్ళు చాలా బాధలోకి అయితే వెళ్ళిపోయారని చెప్పొచ్చు. ఎవరికి కూడా ఏం తోచినటువంటి పరిస్థితి, అందరు కూడా అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలి ఏంటని. ఎందుకంటే ఒక్కసారిగా అంటే ఈ బేకరీ దాదాపు నిజాం కాలం నుంచి ఉందని చెప్తున్నారు. 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ ఫేమస్ రెడ్ రోజ్ బేకరీ ఏదైతే ఉందో, అంటే
ఇక్కడ చాలా ఫేమస్ ముషారంబాగ్ లోనే అని చెప్తున్నారు. ఇది ఒక్కసారిగా ఇలా జరగడంతో కూడా అందరూ కూడా అసలు ఏం తోచలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అందరూ కూడా అయోమయంలో పడ్డారని చెప్పుకోవచ్చు. మీరు అక్కడ చూసుకుంటే కనుక ఓనర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇది రాత్రి 3 గంటల సమయంలో జరిగిందని చెప్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 11-12 గంటల వరకు ఇది షాప్ అంతా కూడా నిన్న కూడా రన్నింగ్ లోనే ఉంది. ఇంతకు ముందు కూడా గతంలో కూడా 2 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగిందని చెప్తున్నారు. ఏదైతే ఒకసారి అగ్ని ప్రమాదానికి గురైంది, ఇది రెండవసారి మొత్తంగా కాలిపోయింది, మొత్తంగా నష్టం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు జరిగినప్పుడు 2 సంవత్సరాల కిందట ఎప్పుడైతే జరిగిందో అప్పుడు చిన్నగా ఫైర్ యాక్సిడెంట్ అయింది, చిన్నగానే షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు. కానీ ఇంతలో అయితే ఎప్పుడు జరగలేదు గతంలో చూసుకుంటే కూడా. కానీ ఇప్పుడు ఒకేసారిగా వీళ్ళకి అంటే అయోమయంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మొత్తంగా కూడా డిజాస్టర్ అనే కనిపిస్తుంది. ఈయన చూసుకుంటే కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తంగా అక్కడ చూసుకోవచ్చు మీరు, ఇదంతా కూడా వాళ్ళ సామాగ్రి కనిపిస్తుంది. మొత్తంగా ఒక్కసారిగా డిజాస్టర్ అయిపోయింది. సో వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అయితే సహాయం పొందడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామంటున్నారు. గవర్నమెంట్ సీఎం గారు ఏదైనా హెల్ప్ చేయాలి అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళు కూడా కొంత వాళ్ళకి సహాయపడితే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా క్లియర్ చేయడానికి కూడా దాదాపుగా ఒక 15 రోజుల పాటు సమయం అయితే పడుతుంది. దాని తర్వాత మళ్ళీ దీన్ని రెనోవేట్ చేసి రీక్రియేట్ చేయడానికి కూడా చాలానే టైం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇదే ప్లేస్లో బేకరీ అయితే మళ్ళీ వాళ్ళు రన్ చేస్తారంట. ఎందుకంటే వాళ్ళు సెంటిమెంట్గా భావిస్తూ దీని మీదే బ్రతుకు తెరువు అయితే ఏర్పరచుకున్నారు. ఒక 50 సంవత్సరాల క్రిందటి నుంచి ఒక రన్ అవుతున్నటువంటి బేకరీ ఇది. హఠాత్తుగా ఇలా జరగడం, అగ్ని ప్రమాదానికి గురవడం అనేది అసలు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఒకేసారిగా అయోమయంలో పడిపోయారు. ఏం చేయలేని పరిస్థితిలో అయితే ప్రస్తుతం ఉన్నారు. సో గవర్నమెంట్ సహాయం అయితే కోరుతున్నారు వీళ్ళు. గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఫండ్ వస్తే కానీ మేము మళ్ళీ దీన్ని రెనోవేట్ చేసుకుంటాం, మళ్ళీ దీని మీద మా బతుకుతారు కాబట్టి. సో ఇంకా వేరే వీళ్ళకి బిజినెస్ ఏం కూడా లేవని చెప్తున్నారు. రెడ్ రోజ్ బేకరీ తప్ప ఇంకేం లేదంటున్నారు. సో దీని మీద బ్రతకాలంటే కూడా మళ్ళీ వీళ్ళకి ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి పని అయితే కాదది. సో గవర్నమెంట్ ఎంతో కొంత ఫండ్ అయితే వస్తే మళ్ళీ వీళ్ళు ఇదే ప్లేస్లో రీక్రియేట్ చేసుకొని దీని మీదనే మళ్ళీ ఇదే నడుపుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ విఘ్నేష్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.